నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్ గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ తో భవనం సెల్లార్లో మంటలు, ఇద్దరికి తీవ్ర గాయాలు. నేడు రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న సర్కార్. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ పనులు పరిశీలించనున్న ముఖ్యమంత్రి. ఇవాళ జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభకు సిద్ధమైన బీఆర్ఎస్. కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి. రైతులకు అపార నష్టాన్ని మిగిల్చిన అకాల వర్షం. ఆరుగాలం పడిన కష్టం వడగళ్లతో నీటి పాలైందంటూ ఆవేదన. హర్ముజ్ లో ఇరాన్ కార్గో నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా. బదులుగా యుఎస్ యుద్ధ నౌకలపై డ్రోన్లతో దాడులకు దిగిన టెహ్రాన్. తాజాంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలి పరిధి టీఎన్జీఓ కాలనీలోని ఓ అపార్ట్మెంట్ సెల్లార్లో అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి? గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో టీఎన్జీఓ కాలనీలో ఒక అపార్ట్మెంట్ లో ఈ రోజు ఉదయం సెల్లార్లో ఒకేసారి మంటలు అల్లుకోవడం జరిగింది. దీంతో ఘటమైన పొగలు రావడంతో కూడా వెంటనే స్థానికులు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు ఇటు అగ్నిమాపక సిబ్బంది కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. వెంటనే ఒక ఘటనలో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అయితే పూర్తిగా అదుపులో తీసుకురావడం జరిగింది. అపార్ట్మెంట్ లో ఉన్న కొంతమందిని రిస్క్ చేసి దాదాపు 11 మందిని దాకా కూడా రిస్క్ చేసి వారందరినీ కూడా సురక్షితంగా బయటకు అయితే తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అంటే ఎలా జరిగిన దాని మీద కూడా ఇటు అగ్నిమాపక సిబ్బంది అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. మరొక పక్క తెల్లారకు సంబంధించి కూడా ఆ అపార్ట్మెంట్ లో దాదాపు 15 ద్విచక్ర వాహనాలన్నీ కూడా మొత్తం కూడా దగ్ధం కావడం జరిగింది. ఇదంతా కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని చెప్పి ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్కడున్న స్థానికులు ఇచ్చిన సమాచారంతో కూడా వెంటనే అక్కడికి వెళ్లి ఆ దట్టమైన పొగలు అలుపుకోవడంతో కూడా పైన కింద తెల్లార్లో మంటలు వ్యాపించడంతో కూడా పైన ఆ పొగలంతా కూడా నివాసం ఉంటున్న ఇళ్లలోకి రావడంతో కూడా వెంటనే అందరినీ చేసి మొత్తం అందరిని అయితే బయటికి అయితే తీసుకురావడం జరిగింది. అదృష్టశాత్తు ఎవరికి ఏం కాకపోవడం కూడా అందరూ అధికారులు అయితే ఊపిరి పీల్చుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇంకా ఈ ఘటనకు సంబంధించి ఏ విధంగా జరిగిన దాని మీద కూడా ఒక పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద ఇదంతా కూడా షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగి ఉండవచ్చు ఒక అనుమానం అయితే ప్రస్తుతం అయితే అగ్నిమాపక సిబ్బంది అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం పూర్తిగా మంటలు వ్యాపించడంతో కూడా కేవలం ఆ పొగ మొత్తం కూడా చుట్టుపక్కల అల్లుకోవడంతో కూడా కొంతవరకు భయాందోళన పరిస్థితి అయితే నెలకొందని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే పూర్తిగా అన్ని మంటలు కానీ పొగ కూడా పూర్తిగా అదుపులోకి వచ్చినట్లయితే అధికారులు అయితే ప్రస్తుతం అయితే వెళ్లిస్తున్న పరిస్థితి. రైట్, ధన్యవాదాలు రమేష్. మొత్తం క్లోజ్ ఏరియాలో ఉండడం ఇక్కడ కూడా కొన్ని బైక్స్ పక్కన కొన్ని బెడ్స్ కూడా ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు. ఏంటంటే అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి లోపలటువంటి ఏదైతే ఉంటుందో అది వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసి ఫర్నిచర్ ఇక్కడ ఉండడంతో ఆ కరెంట్ షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ఈ ప్రమాదం తెలుస్తుంది. బైక్స్ మొత్తం కూడా కొన్ని अरे 4 लोग बचा गया है।
రాష్ట్రంలో రైతు భరోసా రెండో విడత నిధుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్లను సందర్శించనున్న ముఖ్యమంత్రి సాయంత్రం కాటారం మండలం నస్తూరపల్లిలో జరగనున్న బహిరంగ సభలో రైతు భరోసా నిధులను లాంఛనంగా విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నేరుగా బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు కాళేశ్వరం చేరుకుంటారు. ముందుగా శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుని సుమారు 200 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. వర్షాకాలం తర్వాత కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనుల ప్రారంభించారు లక్ష్యంతో సర్కార్ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. సాయంత్రం కాటారం మండలం నస్తూరిపల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా రెండో విడత నిధులను లాంఛనంగా విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని 73 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రైతు భరోసా కింద సాయం అందిస్తోంది. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. గత నెల 23న మొదటి విడత సాయాన్ని పంపిణీ చేసింది. మొదటి విడతలో సుమారు 3,590 కోట్లను రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసింది. రెండో విడతలో 45,11,947 మంది రైతుల ఖాతాల్లో 5,563 కోట్లు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. రెండో విడత నిధుల పంపిణీ అనంతరం మూడో విడత వీలైనంత త్వరగా విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 3 నదుల యొక్క సంగమం అయినటువంటి ఆ ముక్తేశ్వరాలయ అభివృద్ధికి 200 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున 73 లక్షల మంది రైతాంగానికి 1,50,00,000 ఎకరాలకి భారతదేశంలో రైతు భరోసా ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. దానికి ఈ యొక్క పుణ్యక్షేత్రం, ఈ యొక్క పుణ్యభూమి మీదనే రైతుల ఖాతాల్లో జమ చేయాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కాటారాన్ని ఎన్నుకున్నారు. కాటారం మండలం నస్తురపల్లిలో సీఎం సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ శంకర్త్ కలిసి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిల శ్రీధర్బాబు పరిశీలించారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు, వేదిక నిర్మాణాన్ని పరిశీలించారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో లక్షల కోట్లను దుర్వినియోగం చేసిందని మంత్రులు ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేలా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రజాధనానికి సంబంధించి 1,00,000 కోట్లు నిరుపయోగంగా నీళ్ల పాలైపోయిందని బాధపడతా ఉన్నాం. దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నాం. ఈరోజు జల వనరులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు చేస్తా ఉన్న నివేదికను తీసుకుని ముందుకు పోవాలి. మళ్ళొక్కసారి డబ్బులన్నీ నీళ్ళల్లా వాళ్ళలాగా వదిలే కార్యక్రమం చేయకూడదని ఈరోజు యావత్ మా ప్రభుత్వం కానీ ఇంత పెద్ద ఎత్తున వారు కట్టడం చేయాలని చూపెట్టిన చొరవ, ఆ ఉత్సాహం, ఆ ఆసక్తి నాణ్యత పరంగా చూపెట్టకపోవడం జరిగిందనే మా బాధ. రైతు భరోసా రెండో విడత నిధుల పంపిణీని రాష్ట్ర వ్యాప్తంగా 16 రైతు వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేలా వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ పునరుద్ధరణ పనులను శాస్త్రీయ విధానంలో పారదర్శకంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జీపీఆర్ స్కానింగ్, డ్రోన్ సర్వేలు, బోర్హోల్స్, జియో టెక్నికల్, జియో ఫిజికల్ పరీక్షలతో భూమి, అక్కడి నిర్మాణాల సామర్థ్యం ఎలా ఉందో తెలుసుకోనున్నారు. వర్షాకాలంలోగా అన్ని పరీక్షలు పూర్తి చేసి డిజైన్లు సిద్ధం చేసి ఆ తర్వాత పునరుద్ధరణ పనులు ప్రారంభించే లక్ష్యంతో సర్కార్ ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి మేడిగడ్డ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సొంతిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ చర్యల్లో ప్రభుత్వం వేగం పెంచింది. కుంగుబాటు, ఇతర లోపాలు తలెత్తిన బ్యారేజీల పునరుద్ధరణకు కావలసిన డిజైన్లను సిద్ధం చేయిస్తోంది. ప్రధానంగా బోర్ల తవ్వకంపైనే కీలక సమాచారం ఆధారపడి ఉన్నట్లు నిపుణుల సూచనతో రోటర్ టైప్ డ్రిల్లింగ్ విధానంలో తవ్వకాలు చేస్తున్నారు. ఈ తరహా యంత్రాలు దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో ఉండడంతో వాటిని సమకూర్చుకునే పనిలో ఇంజనీర్లున్నారు. వీలైనన్ని పరికరాలు ఏర్పాటు చేసి వేగంగా పరీక్షలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీలో 2023 అక్టోబర్లో 7వ బ్లాక్లో పియర్స్ కుంగాయి. అప్పట్నుంచి బ్యారేజీ ఆపరేటింగ్ నిలిపివేయడంతో పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేసింది. కుంగిన ప్రాంతాల్లో పునాదుల్లోకి ఇసుక, నీటి ప్రవాహం చేరింది. ఇప్పుడు రాఫ్ట్ వద్ద బోర్ డ్రిల్లింగ్ చేపడుతున్నారు. ఇప్పటికే కదిలిన నిర్మాణాలు బోర్ తవ్వకాలతో కుదుపునకు లోనయ్యే వీలుంటుంది. అందుకే రోటర్ టైప్ యంత్రాలను వినియోగిస్తున్నారు. ఒక్కో అడుగు అతి జాగ్రత్తగా తవ్వుకుంటూ వెళుతున్నారు.
3 బ్యారేజీల్లో ఏకకాలంలో తవ్వకాలు చేపట్టాలంటే 100కు పైగా యంత్రాలు అవసరమని ఇంజనీర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. బ్యారేజీల్లో కాంక్రీట్ ఎంత పటుత్వంగా ఉంది, ఇతరత్రా లోపాలేమైనా ఉన్నాయా అనేది భూభౌతిక, సాంకేతిక పరీక్షల ద్వారా గుర్తించనున్నారు. అందులో అనుభవం ఉన్న సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ CWPRS నిపుణుల నేతృత్వంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. అధునాతన గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ స్కానింగ్, ఎలక్ట్రో రెసిఫినిటీ టెస్ట్, డ్రోన్ సర్వేలు చేపట్టనున్నారు. అందుకోసం NGRI సహకారం తీసుకుంటున్నారు. బ్యారేజీల పునరుద్ధరణకు ఏం చెయ్యాలనేది మే నెలాఖరు నాటికి ఒక అంచనాకొచ్చే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అప్పట్లోగా పరీక్షలు పూర్తవుతాయని, ఆ ఫలితాల ఆధారంగా డిజైనర్ కన్సల్టెంట్ ఆఫ్రీ ఇండియా పునరావాస డిజైన్లు రూపొందించనుంది. అందుకు IIT ముంబై నిపుణులు సహకరించనున్నారు. వానాకాలంలో డిజైన్లు సిద్ధం చేసుకుని మరమ్మతులు ప్రారంభించనున్నట్లు ఇంజనీర్లు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు గోదావరి నీళ్లు తరలించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రాజెక్టులను సర్కారు విస్మరిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు. అందులో భాగంగానే ఇటీవల ఢిల్లీలో ఓ కేంద్ర మంత్రి ఇంటికి సీఎం రేవంత్ అల్పాహారానికి వెళ్లారని ఆరోపించారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొన్న హరీష్ రావు ఖమ్మంలో 3 మంత్రులు ఉండి కూడా రైతులకు చేసిందేమీ లేదని విమర్శించారు. రుణమాఫీ మొత్తం చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. రుణమాఫీపై తుమ్మలకు సవాల్ విసిరిన ఆయన ఖమ్మం జిల్లాలో ఎక్కడికైనా వస్తానని, రుణమాఫీ ఇచ్చినట్లు రుజువు చేయగలరా అని నిలదీశారు. రైతు బంధు పేరిట 20,000 కోట్లు మోసం చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ గోదావరి నల్లమల్ల సాగర్ శురు చేసిండు. గోదావరి నల్లమల్ల సాగర్ ఇవాళ మన గోదావరి నీళ్లను వాళ్ళు ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది. మన సీతమ్మ సాగర్ ను మండబెట్టిండు, మన సమ్మక్క సాగర్ అనుమతులు తెస్తలేడు, మన సీతారామ పనులు ఆపిండు. దీన్ని చూస్తుంటే నీళ్లు కిందికి జారాలే, నల్లమల్ల సాగర్ పోవాలి అని చెప్పి రేవంత్ రెడ్డి ఇలా కుమ్మక్కు రాజకీయాలు. అంటే ఇలా గోదావరి నీళ్లను ఆంధ్రాకు మళ్లించడంలో భాగంగానే అక్కడ మేడిగడ్డ రిపేర్ చేస్తలేడు, ఇక్కడ సీతమ్మ సాగర్ పనులు పూర్తి చేస్తలేడు. ఇవి పూర్తయితే నీళ్లు మనకుంటాయి కదా, ఇవి పూర్తయితే తెలంగాణ సస్యశ్యామలమైతుంది కదా. ఇది పండబెడితే నీళ్లు కిందికి పోలవరం పోతాయి, ఆడికెళ్ళి నల్లమల్ల సాగర్ పోతాయి అనేటువంటి ఆంధ్రప్రదేశ్ కుట్రలో మన ముఖ్యమంత్రి ఉండడం నిజంగా బాధాకరం. జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు సర్వం సిద్ధమైంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక కోసం నిర్వహించే సభకు కేసీఆర్ హాజరు కానున్నారు. జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందన్న ధీమాతో గులాబీ పార్టీ ప్రజా ఆశీర్వాద సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏడాది తర్వాత కేసీఆర్ బయటకు వస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవలే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభ పేరిట బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. 1,00,000 మందికి తగ్గకుండా జనాల్ని సభకు తరలించేలా బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ప్రణాళికలు రచించారు. జగిత్యాల, కోరుట్ల, చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాల నుంచి పార్టీ ఇన్ఛార్జీల నేతృత్వంలో బహిరంగ సభకు తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొనేందుకు వస్తుండటంతో జగిత్యాలను గులాబీమయంగా తీర్చిదిద్దారు. ప్రజా ఆశీర్వాద సభకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. జగిత్యాల నుంచే పార్టీకి మళ్లీ పూర్వ వైభవం సాధించే దిశగా ప్రజల ఆశీర్వాదంతో కదం తొక్కుతామని తెలిపారు. ఏడాది తర్వాత కేసీఆర్ బయటకొస్తుంటే ప్రభుత్వంలోని పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. ఇవాళ వాస్తవం ఏంటి అంటే రాష్ట్రంలో ఒక రాజకీయ పునరేకీకరణ జరుగుతాం. సింహం బయటికి వస్తా ఉంది అంటే గుంటనక్కల గుండెల్లో ఇలా రైలు ఉరుకుతుంది. ఒక సంవత్సరం తర్వాత ఒక బహిరంగ సభకు వస్తున్నారంటే ఎన్నో రకాల కుట్రలకి, కుతంత్రాలకి తెరలేపి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న జైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎంత సిల్లీ పాలిటిక్స్ అంటే కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు మేడిగడ్డకు పోతారట. ఇంత కుసంస్కారమైన, ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు. ఇక్కడ కేసీఆర్ గారు వచ్చి జీవన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, మా రమణన్న, మా వసంత అందరు కలిసి ఒక వేదిక మీదకి వెళ్లి మాట్లాడితే జగిత్యాల నుంచే మళ్లీ బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలైతది, దండయాత్ర మొదలైతది. రేవంత్ రెడ్డికి భరతం పట్టడానికి తెలంగాణ ప్రజలు మరి రంగం సిద్ధం చేసినారని ఒక వాతావరణం వస్తుందని ఆయనకు భయం పట్టుకుంది.
రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న జీవన్ రెడ్డి వచ్చే ఎన్నికలకు బీఆర్ఎస్ జైత్రయాత్ర జగిత్యాల నుంచే ప్రారంభమవుతుందని తెలిపారు. గులాబీ దళపతి బహిరంగ సభకు హాజరవుతుండటంతో పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు జగిత్యాల నుంచి అభ్యర్థి లేకపోయేసరికి తనను పిలిచి టికెట్ ఇచ్చారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. అక్రమ సంపాదన అహంకారంతో కేటీఆర్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను అత్యధిక సార్లు విమర్శించిన జీవన్ రెడ్డి ప్రస్తుతం ఆప్తుడయ్యాడా అని సంజయ్ ప్రశ్నించారు. జగిత్యాల అభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే సంజయ్ పునరుద్ఘాటించారు. జగిత్యాల్లో ఆకంటూ కూడా గుర్తింపు ఉన్నది. ఇలా పక్కా చెప్తా ఉన్నా, సంజయ్ కుమార్ అనేవాడు అభివృద్ధి కోసమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు, మంత్రులతో ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్న స్థానిక పరిస్థితులలో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు కలిసి పనిచేస్తా ఉన్నాం. ఏనాడు కూడా మీరు ఎన్నోసార్లు అన్నారు, ఒకసారి ఈ పార్టీ అంటాడు ఆడుంటాడు, మరి మీరు చేసిన పనికి మీరు ఎంతమంది చేసుకున్నారో మీరు నికాల్సైన కాంగ్రెస్ నాయకుల జీవన్ రెడ్డి గారు. హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తిపై హత్యాయత్నం కలకలం రేపింది. సులేమాన్ నగర్ ప్రాంతంలో ఫర్నిచర్ దుకాణంలో పనిచేస్తున్న రెహానాపై ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. రెహానా నిద్రిస్తున్న సమయంలో నిందితుడు బ్లేడ్తో దాడి చేసినట్లు బాధితుడు వెల్లడించాడు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ సీసీటీవీలో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన రెహానాను సమీప ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫర్నిచర్ దుకాణంలో గతంలో పనిచేస్తున్న తనను తొలగించి రెహానాను నియమించారని, ఇద్దరి మధ్య ఘర్షణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షానికి పంట నేలవాలింది. ఆరుగాలం కష్టంతో పండించిన పంట అమ్మకానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ఆరబోస్తే వరదలో కొట్టుకుపోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 రోజులుగా నిజామాబాద్ జిల్లాలో సాయంత్రం వేళ ఈదురు గాలులతో పాటు వడగళ్లతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఉదయం ఎండలు దంచికొట్టడం, సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మార్పు చెంది వర్షం పడడం సర్వసాధారణంగా మారింది. ఈ అకాల వర్షాలతో కోతకు సిద్ధమైన మొక్కజొన్న, వరి పంట నేలవాలగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. గాలివాన ధాటికి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లాలోని సిరికొండ, డిచ్పల్లి, ఇందల్వాయ్, ధర్పల్లి మండలాల్లో వర్షం బీభత్సానికి చేతికొచ్చిన పంట మొత్తం నేలపాలైంది. ఇందల్వాయి, చంద్రయాన్పల్లి, సిర్నపల్లి, సిరికొండ, కుర్దుల్పేట్తో పాటు పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నీటిపాలైంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వరద పాలవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు. భారీ వర్షం పడి అన్ని కొట్టుకుపోయినట్లు కాలం తీసినాం, అన్ని తీసినాం, చూసుకుంటుగా తీసినా కానీ గాలికి ఎగబడి అడ్లు ఎక్కడెక్కడ బాగా నష్టం అయిపోయినాం సార్. మేము కొనుగోలు చేయండి, కొనుగోలు చేస్తే బాగుంటుంది. ఏమన్నా సహకారం చేయాలి. మాకు పెట్టిన పెట్టుబడి కూడా వెళ్తలేదు, అంత నష్టం అయిపోయింది. ఇప్పుడు పొద్దు నష్టం అవుతుంది, మరి అన్ని నేర్చుకుని చేస్తున్నాం. మీరే సహకారం చేయండి. వడగళ్ల వానతోటి భారీ నీటి ప్రవాహం జరిగింది. దానిలోని వడ్లన్నీ కొట్టుకుపోవడం జరిగింది. నాకు 2 ట్రాలీలు అడ్లు వెళ్ళినాయి. అందులోని 10 సంచుల వరకు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినాయి. ఈ తడిసిన ధాన్యానికి గవర్నమెంట్ తొందరగా కట్ట లేకుండా కొని మాకు ఉపాధి కల్పించాలని కోరుతున్నాం. ఇక మేము అన్ని చేసినాం. తయారు కోసే ముందర సాయంత్రం 4:30కు గాలి లేచింది, 5కి వర్షం పడదు సార్. పొలం అంతా మొత్తం ఒత్తి లేకుండా రాలిపోయింది. ఈ గడ్డితో మొత్తం పొలం మన్నది చూడండి. కోసుకుంటే కోసుకుంటాం, కోరిమేక దొరుకుంటే దొరకొడతాం సార్. నేను మా వర్షం పడి మా పంట నష్టం అయిపోయింది సార్. ఈ వాన పడి నేను గవర్నమెంట్ తరఫున నేను ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని నేను దయచేసి కోరుతున్నాను సార్. మెదక్ జిల్లా రామాయంపేటలో సాయంత్రం ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్లో ఈదురుగాలులకు చెట్లు నేలకూలాయి. జరాసంగం మండలం జీర్లపల్లి, చిలేమామిడి గ్రామాల్లో రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. పలుచోట్ల ఇండ్ల పైకప్పు రేకులు ఎగిరిపడిపోయాయి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్, బాలానగర్, జగద్గిరిగుట్ట, షాపూర్ నగర్, సూరారం, గండమైసమ్మ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి చింతల్, పద్మానగర్లో వేర్లతో సహా భారీ వృక్షం నేల కొరిగింది. చెట్టు ధాటికి 2 కరెంటు స్తంభాలు నేల కొరగడంతో వాటి కింద ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి.
ఈ నెల 26 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. టీవీకే అధినేత విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు విజయ్ దంపతులు పరస్పర ఆమోదంతో విడిపోయేందుకు చెన్నైలో శనివారం ఇద్దరి తరపు లాయర్లు, సన్నిహిత జ్యోతిష్యుడి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. విజయ్ నుంచి విడాకులు కావాలని ఆయన భార్య ఇటీవల కోర్టులో పిటిషన్ వేశారు. నామినేషన్లో విజయ్ తెలిపిన ఆస్తి వివరాల ప్రాతిపదికన 250 కోట్లు సెటిల్మెంట్ ఇవ్వాలని, కుమారుడు కుమార్తెలకు కూడా సెటిల్మెంట్ చేయాలని సంగీత కోరారు. అయితే ఆమెకు 35 కోట్లు ఇచ్చి కుమారుడు కుమార్తెను చూసుకునేందుకు విజయ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. సంగీత విజయ్ల విడాకుల కేసు సోమవారం చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో విచారణకు రానుంది. హర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ నౌకను అమెరికా దళాలు బలవంతంగా స్వాధీనం చేసుకోవడంపై టెహ్రాన్ తీవ్రస్థాయిలో మండిపడింది. అమెరికా చర్యను దొంగతనంగా అభివర్ణించిన ఇరాన్ దీనిపై అతి త్వరలోనే ధీటైన సమాధానం ఇస్తామని హెచ్చరించినట్లు ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. తమ నౌకపై అమెరికా దళాలు దాడి చేసి లోపలికి ప్రవేశించడం ప్రస్తుతం అమలులో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఇరాన్ సైనిక ప్రధాన కార్యాలయం స్పష్టం చేసింది. ఈ పరిణామం మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకునేలా చేసింది. ఈ ఉద్రిక్తత కారణంగా పాకిస్తాన్ వేదికగా జరగాల్సిన ఇరు దేశాల మలివిడత శాంతి చర్చలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే అస్థిరంగా ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం బుధవారంతో ముగియనుండగా తదుపరి చర్చలు సాగుతాయా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. హర్ముజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతలపై ఇరాన్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. హర్ముజ్లో నౌకల భద్రత ఉచితం కాదని ఇరాన్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ రెజా ఆరిఫ్ అన్నారు. ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ ప్రపంచ దేశాలు తమ నౌకల భద్రతను ఉచితంగా ఆశించడం కుదరదని తేల్చి చెప్పారు. తమ చమురు ఎగుమతులపై ఉన్న ఆర్థిక, సైనిక ఒత్తిడిని తొలగిస్తేనే ప్రపంచ చమురు ధరలు అదుపులోకి వస్తాయని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అమెరికా చేస్తున్న నౌకాదళ దిగ్బంధనం కొనసాగినంత కాలం హర్ముజ్ జలసంధిలో సరఫరా పునరుద్ధరణ కష్టమని తేల్చి మొహమ్మద్ చెప్పారు. ఇప్పుడు ప్రపంచం ముందు రెండే దారులు ఉన్నాయన్నారు. అందరికీ స్వేచ్ఛాయుత చమురు మార్కెట్ ఉండాలి, లేదంటే భారీ మూల్యాన్ని చెల్లించుకోవటానికి సిద్ధపడాలన్నారు. అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో దారుణం వెలుగు చూసింది. ఆదివారం ఉదయం ఓ కిరాతక తండ్రి తన కుటుంబంపైనే విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 8 మంది చిన్నారులతో సహా మొత్తం 10 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో 7 చిన్నారులు, నిందితుడి సొంత పిల్లలే కావడం గమనార్హం. షామర్ ఎల్కిన్స్ అనే వ్యక్తి కుటుంబ కలహాల కారణంగా ఈ అకృత్యానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చిన్నారులు పారిపోయేందుకు ప్రయత్నించినా కనికరం చూపకుండా వెంటాడి వారిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల అనంతరం ఓ వ్యక్తిని బెదిరించి అతని కారును అపహరించి ఎల్కిన్స్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతన్ని వెంబడించి కాల్పులు జరపగా ఎల్కిన్స్ మృతి చెందాడు. మరోవైపు అయోవా విశ్వవిద్యాలయం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఓ గొడవ కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో 5 విద్యార్థులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. బుల్లెట్లు తగిలి గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించినట్లు చెప్పారు.